మళ్ళీ మంగళగిరి వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరినైతే వీళ్ళు మోసం చేశారో వాళ్ళ సొమ్ము వాళ్ళకి తిరిగి ఇవ్వకుండా వీళ్ళు కూడా టైటస్ బాబు చేసిన కుంభకోణాలను చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఆశ్చర్యపడే విషయం ఏంటంటే ఈ విధంగా కుంభకోణాలు చేసి మోసాలు చేసి అతను ప్రాణాలు కోల్పోతే కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలకి దానివల్ల బుద్ధి రాలేదు. రాకపోగా వీళ్ళు కూడా అతని బాటలోనే మోసాలు చేయటం మొదలుపెట్టారు, అక్రమాలు చేయటం మొదలుపెట్టారు, కుంభకోణాలు చేయటం మొదలుపెట్టారు. ఇటీవల వీళ్ళు ఈ టైటస్ బాబు భార్య సుజయ కుమార్తెలు ఒక 20 నకిలీ విక్రయ స్వాధీన పత్రాలు తయారు చేసి ప్లాట్లు కేటాయించమని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సిఆర్డీఏ డిపార్ట్మెంట్కి ఈ 20 డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. నవలూరు గ్రామంలో ఎస్ఐన్ భూములకు సంబంధించి 11 ఎకరాల 7 సెంట్ల ఎస్ఐన్ భూముల తాలూకా నకిలీ డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా వీళ్ళే నకిలీ స్టాంపులు తెచ్చారు, ఫోర్జరీ సంతకాలు చేశారు. చనిపోయిన తండ్రి సంతకాలు కూడా వీళ్ళే ఫోర్జరీలు చేసి ఈ 20 డాక్యుమెంట్లని 11 ఎకరాల 7 సెంట్ల 20 డాక్యుమెంట్లని సిఆర్డీఐకి ఎంఆర్ఓకి మంగళగిరి ఎంఆర్ఓకి సమర్పించి మాకు ప్లాట్లు అలాట్ చేయండి అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఈ నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణం గురించి నాకు తెలియగానే నేను సంబంధిత జిల్లా రిజిస్ట్రార్లు, కృష్ణా జిల్లా రిజిస్ట్రారు, ఎన్టీఆర్ జిల్లా రిజిస్ట్రారు వారితో మాట్లాడి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ డాక్యుమెంట్ల వివరాలను తీసుకుంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇవన్నీ కూడా నకిలీ స్టాంపు డాక్యుమెంట్లు. ఉదాహరణకి మచిలీపట్నంలో దశమంతరావు అనేటువంటి వెండర్, స్టాంపులు పేపర్లు అమ్ముకునేటువంటి వెండర్ 2013లో చనిపోయాడు. 2013లో ఆ స్టాంపు వెండర్ దశమంతరావు అనేటువంటి స్టాంపు వెండర్ చనిపోతే 2014లో అతని దగ్గర స్టాంపులు కొన్నట్లు వీళ్ళు స్టాంప్ పేపర్లు సృష్టించారు. అక్కడ మచిలీపట్నం జిల్లా రిజిస్ట్రారు ఆ దశమంతరావు చనిపోయినటువంటి డెత్ సర్టిఫికెట్ను కూడా ఆర్టీఐ ద్వారా మాకు